విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆ మహోన్నతుని ఎడల విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనను నీవు ప్రేమించినప్పుడు, దీనుడవై ఆయన రెక్కల క్రిందికి వచ్చినప్పుడు తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు. ఆపత్కాలంలో నిన్ను ఆదుకుంటాడు. అబ్రహాము గారు విశ్వసించి విశ్వాసులకు తండ్రిగా స్థిరపడినాడు. రాహాబు దేవుని కార్యాలను నమ్మి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. నీవు నీకున్న స్థితిని బట్టి గాని గర్వించినట్లయితే నీ స్థానం నుండి నీవు తొలగింపబడతావు. సౌలు మహారాజు గర్వించి తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. మరి నీవు విశ్వాసుల గుంపులో చేరి ఆయన కాపుదల, క్షేమము, ఆశీర్వాదమును పొందుకుంటావా? లేదా గర్వించి గర్భహృదయుల వలె ప్రతీకారానికి గురవుతావా?